ಹೋಗ್ತಿಲ್ಲ, ಏನು ಇಲ್ಲ ವೀಡಿಯೋದಲ್ಲಿ ಅನ್ಕೊಂಡೆ. బట్ అది ಏನೋ మధ్య కూర్చునేది. మళ్ళీ కూర్చుని చూడండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది చూడండి. ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. అదో ఎవరది సౌండ్ వచ్చింది. ఆ లాస్ట్లో ఎడ్జ్ ఇక్కడ 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 లాస్ట్ రూమ్ చూడు కదా. వెళ్ళింది లోపలికి వెళ్ళింది గాಯ್ಸ್. ಕ್ಯಾಮ್ರಾ పట్టుకో. ఉన్నారు అక్కడ గాಯ್ಸ್. ಒಳಗಡೆ ಹೋಗಿದೆ గాಯ್ಸ್. గజ్జలు ಇಲ್ಲಿ ಕ್ಯಾಮ್ರಾ నీ వెనక నుంచి వచ్చింది తెలుగు గజ్జలు. అవునన్నా ఏ సైడ్ వస్తుంది? ఆ సైడ్ సౌండ్ వస్తుంది. వినపడుతుందా? అవును వినిపిస్తుంది. ఏడుస్తుంది. మంచి దగ్గర ఎవరు? ఏమైంది? అక్కడ కీర్తన గారు. దయ్యం వచ్చాడా? నేను సమాధిలో నువ్వు అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన్ కాదు, హే హలో గైస్, వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అందరికీ తెలిసి ఉంటుంది, ಓಲ್ಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ. ಪ್ರಾಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಆಗ್ತಿರೋ ಲೊಕೇಶನಲ್ಲಿ ಒಂದು ಚಿಕ್ಕ ಪಾಪುದು ಸೌಂಡ್ ಬರ್ತಿದ್ದೆ, ಮತ್ತು ಒಂದು ಅವರ ಅಮ್ಮನೇ ಅನ್ಕೊತಿದ್ದೀನಿ. ಸೊ ಅದು ಜಾಸ್ತಿ ವೈರಲ್ ಆಗಿರೋ ವೀಡಿಯೋನು. సో ನಾನು ఈ స్టోరీ ಬಗ್ಗೆ లింక్ డిస్క్రిప్షన్లో ಹಾಕಿರ್ತೀನಿ. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను గైస్, మీరు కన్ఫామ్గా చూడండి, ఓకేనా? సో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నప్పుడు, అంటే ఒక కేసు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరు కపుల్స్కి జరిగిన ఒక మ్యాడ్ ఇది కూర్చొని ఒక పర్సన్ ఏడుస్తుండిందంట. ఈ ఎడ్జ్లో కూర్చొని ఒక పర్సన్ ఏడుస్తుండిందంట. ఏమంటే ఒక లాంగ్వేజ్ ఏదో మరాఠీ లాంగ్వేజ్ ఏదో అనుకుంటా, ఆ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. స్పష్టంగా చెప్తున్నారు. సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు కదా, ఇక్కడ ఇన్సిడెంట్ చేయడం మ్యాటర్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ఆ పర్సన్ నాకు కాంటాక్ట్ అయ్యి నేను షాకు. అతను ఏమంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు, నేను ఇందుకు పోయాను కదా బ్రో అని. బాగా డ్రింక్ చేశాడు. డ్రింక్ ಇಟ್ಲುಂಟಾಯಿ ಇಲ್ಲ ಈ ಥರ ಇರುತ್ತೆ ಗೈಸ್. ಫುಲ್ಲು ಡ್ರಿಂಕ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಇಲ್ಲಿ. ಸೊ ಅದು ಮ್ಯಾಟರ್. ಆ ಸಿಚುವೇಶನಲ್ಲಿ ಆ ಲೇಡೀಸು ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಅಲ್ತಿದ್ದೆ ಅಂತೆ. ಇವರು ಯಾರು ಅಂತ ಕೇಳಿದಿರಂತೆ. ನೀವು ಯಾರು ಅಂತ ಕೇಳಿದಿರಂತೆ ಆ ಕಪುಲು. ಬಟ್ ಅವ್ರು ಏನು ಹೇಳಿಲ್ಲ ಅಂತೆ. ಮುಂದೆ ಬಂದ ಮೇಲೆ ಫುಲ್ಲು ಡಾರ್ಕ್ ಅಂತೆ, ಕತ್ತಲಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡಿರೋದು ಕಾಣಿಸ್ತಿದೆ ಅಂತೆ. ಮುಂದೆ ಬರ್ತಿದ್ರೆ ಏನೋ ಒಂಥರ ಆಯ್ತಂತೆ, ಬಟ್ ಯಾರೂ ಇಲ್ಲ ಅಂತೆ. ముందే హోద్మేలే యారు ఇలా దగ్గరికి పోతుంటే మసగ్గా వెళ్ళిపోయిందంట గైస్. అలా కూర్చొని నిందంట చీకట్లో.
ఒక్కసారిగా మసగ్గా వెళ్ళిపోయిందంట. భయపడి ఆమె అక్కడి నుంచి పడిపోయి మోకాలు ఉంది కదా, ఈ నీస్ ఉంది కదా, ఈ మోకాలు మొత్తం చీరకపోయిందంట ఆమెకి. అంత స్పీడ్గా పరిగెత్తిందంట. చూడు ಈ ಥರ ಇದೆ ಲೊಕೇಶನು. ಅವ್ರು ಎಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಈ ಪ್ಲೇಸಲ್ಲಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲೋ ಬಿದ್ದಿದ್ದಾರಂತೆ. ಇದೆಲ್ಲ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿದಂತೆ, ಎಲ್ಲ ರೋಡೆಲ್ಲ ಫುಲ್ಲು ಸ್ಟೋನ್ಸ್ ಇರುತ್ತೆ ಗೈಸ್, ಎಲ್ಲ ಸ್ಟೋನ್ಸು. ಇಲ್ಲಿ ನಾವು ಬಿದ್ದರೆ ಮಾತ್ರ ఖండిత పోగుతాయి. ఈ కింద పడితే ఉంటుందా చూడండి, టెంకులు అన్నీ ఉన్నాయి, గుచ్చుకున్నాయంటే అట్లా దిగిపోతే ఏం తిరిగో. సో ఇక్కడ మొత్తం ఇలా చేసి పాడేసిన చూడు, స్తంభం పైన కొంచెం గ్యాప్ ఉంటే పడిపోతుందండి. స్తంభాలు చూడు తిరిగో ఎట్ట పడేసినారా. మేము వచ్చినప్పుడు ఇది అంతా ఉండిండేది తెలుసా, దెబ్బ విడేది మొత్తం దుబ్బేసినారు. స్టోన్ చూడు పగలగొట్టేదానికి ఎత్తి కొట్టినట్టున్నారు కదా ఆ రాయితో. ಮ್ಯಾಟ್ರ್ ಏನಂದರೆ ಪ್ರಾಸ್ಟಿಟ್ಯೂಷನು ಅಲ್ಲಿ ಆಗ್ತಿದೆ ಅಂತೆ. ಆ ರೂಮ್ ಅಂತೆ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋದು. ಸೊ ನಾನು ತೋರಿಸ್ತೀನಿ, ಈ ರೂಮ್ಸೇ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಳೋದು. ಇದೆಲ್ಲ ಓಪನ್ ಪ್ಲೇಸು, ರೋಡ್ ಇರುತ್ತೆ ಅಲ್ಲಿ, ಮೇನ್ ರೋಡ್ಡು ಒಂದು 300 ಮೀಟರ್ಸಲ್ಲಿ ಮೇನ್ ರೋಡ್ ಇದೆ. ಸೊ ಇಲ್ಲಿ ಓಪನ್ ಏರಿಯಾ, ವಿಂಡೋಸ್ ಓಪನ್ ಇರುತ್ತೆ, ಬಟ್ ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಫುಲ್ క్లోజ్డ్ ఏరియా. ఇదంతా క్లోజ్డ్ ఏరియాగా, అది ఓపెన్ ఏరియా. సో మ్యాటర్ మాత్రం ఇక్కడే జరుగుతుంటుంది. సో వాళ్ళు చెప్పింది కూడా ఈ ప్లేస్లోనే, ఎక్కడో ఆమె కూర్చోనింది, ఇక్కడ ఎక్కడో కూర్చోనిందంట, ఈ సైడ్ ఎక్కడో కూర్చోనిందంట, కూర్చొని ఏడుస్తూనిందంట. సరే నేను ఒకసారి పిలవాలనుకుంటున్నా. అమ్మా పాపా, ఇక్కడ ఇద్దరు ఉన్నారని తెలుసు, నేను నీకు గుర్తే ఉంటాను. హిందీ వాళ్ళకి, ఈ గుజరాత్ మరాఠీ వాళ్ళకి హిందీ అర్థం అవుతుందా దిలీప్? అర్థం కాదు ఏమో, ఆ సైడ్ వాళ్ళకి హిందీ అర్థమవుతుంది దిలీప్. మరాఠీ గుజరాత్ వాళ్ళు హింदी वाले पक्का हिंदी लाइट का चाहिए. मेरा नाम याद है ना, అయితే చెప్పాను. ಆ್ಯಕ್ಚುಲಿ ದೆವ್ವಗಳಿಗೆ ಯಾವ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಂತಲ್ಲ, ಪ್ರತಿ ಲ್ಯಾಂಗ್ವೇಜು ಗರುಡ ಪುರಾಣದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಜನ ಕೇಳಿದ್ದಾರೆ ಸೌಜನ್ಯಗೆ ಯಾಕೆ ಇದು ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಗೊತ್ತಿಲ್ಲ ಅಲ್ವಾ, ತಮಿಳ್ ಯಾಕೆ ಮಾತಾಡಿದ್ದೀರಾ, ತೆಲುಗು ಯಾಕೆ ಮಾತಾಡಿದ್ದೀರಾ ಅಂತ. ನಾವು ಕನ್ನಡದನ್ನು ಮಾತಾಡಿದ್ದೀನಿ, ಅದು ಮಾತ್ರ ಬಿಟ್ಟು ಇದು ಮಾತಾಡಿದ್ದು ಯಾಕೆ ಅಂತಲೇ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಯಾಕಂದರೆ ನಾವು ಎಲ್ಲ ಕನ್ನಡನೇ ಮಾತಾಡಬೇಕಂತಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ತಮಿಳವರು ಬಂದಿದ್ದಾರೆ ಅಲ್ವಾ, ಒಂದೇ ವೀಡಿಯೋ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ ಬಂದಿದ್ದೀವಿ. ಸೊ ಆದರೂ ನಮಗೆ ಆ ಥರ ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗಿದೆ, ನೋಡೋಣ. ಸೊ ಗರುಡ ಪುರಾಣದಲ್ಲಿ ಇರೋದೇನೆಂದರೆ, ಈ ದೆವ್ವಗಳಿಗೆ, ಆತ್ಮಗಳಿಗೆ ಯಾವ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಂತಲ್ಲ, ಪ್ರತಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಗೊತ್ತಿತ್ತು. ಏನೋ ಸೌಂಡ್ ವస్తాను ఉంది కదా నడుస్తున్నట్టుగా తెలుగు. ನನ್ನ ಐಸು ಹಂಗೆ ನೋಡ್ತಿದ್ದೆ, ಎಲ್ಲೋ ಏನೋ ఎవరున్నారు ఇక్కడ. గూళ్ళు కట్టి చెత్తి నేను టార్చ్ చూపించినప్పుడల్లా ఇలా తిప్పుతుంటే చాలు నువ్వు, ఓకేనా? రాదు దిలీప్, ఒక పని చేద్దామా? ఓకే పట్టుకో కెమెరా. ಯಾರಿದ್ದಾರೆ? ఎవరైనా ఉన్నారా? మాట్లాడచ్చా? దగ్గర ఏమైంది? దగ్గర కదా ಗೈಸ್, ಅಲ್ಲೇ ಇರೋದು, ಆಗಿರೋದು ಇನ್ಸಿಡೆಂಟ್ ಅಂದರೆ ಪ್ರಾಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಆಗ್ತಿರೋದು. ಪ್ರಾಸ್ಟಿಟ್ಯೂಷನ್ జరిగేది ఈ ప్లేస్లో. ప్రెసెంట్ సిచ్యువేషన్ నేను 1 year అయింది ఈ లొకేషన్కి వచ్చి. అంటే నేను చేసి ఆ ప్రాస్టిట్యూషన్ వీడియో చేసి చూసుకో.
ఈ ప్లేస్, ఈ 2 రూమ్స్ ಇಲ್ಲಿ ಆಗೋದು ಈ ರೂಮ್ನ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋದು. ಸೊ ఐ థింక్ ఇక్కడే ఉండొచ్చు కదా దీపు. నీట్ క్లీన్ చేసారు బాగా. క్లీనింగ్ ఈ ప్లేస్ అనేది క్లీనింగ్ చేసి బట్ట అదో ఎవరది సౌండ్ వచ్చిందండి ಗೈಸ್. ಅವರು ಈ ರೂಮಲ್ಲೇ ಇದ್ದಿರೋದು. ಈ ರೂಮಿಂದ ನನ್ನ ವೀಡಿಯೋ ನೋಡಿ ಹೇಳಿದ್ದಾರೆ ಅವರು. ನೋಡ್ತಾ ಈ ರೂಮೇ ಗೈಸ್, ಈ ರೂಮೇ ಅನ್ನ ಅಂತ ಅವರು ವೀಡಿಯೋ ಕಾಲು ಅದೇ ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಮಾಡಿ ತೋರಿಸಿರೋದು. ಅಲ್ಲಿ ಅಂದರೆ ಈ ಕಡೆ ದಿಲೀಪು రైట్ ఇది ఆ స్తంభం ఈ సైడే చూపించాను. ఇట్లా అన్నాడు కానీ కన్ఫామ్గా ఇదే. ఇక్కడి నుంచి వచ్చారు, ఏడుస్తుంది అని చెప్పి చెప్పారు. వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారంట, ಈ ರೂಮ್ నుంచి ಸೌಂಡ್ ವಸ್ತಾನೆ వచ్చారు. ಅಲ್ಲಿ ಯಾರೋ ಕುತ್ಕೊಂಡು ಅಲ್ತಿರೋ ಥರ ಆಗಿದೆ ಅಂತೆ. ಇಲ್ಲಿಂದ ರೂಮಿಂದ ಬಂದರು. ನನಗೆ ಈ ಡೈರೆಕ್ಷನ್ ಅಂತ ಡೌಟು. ಅವರು ಕುತ್ಕೊಂಡು ಹುಡುಗಿ ದಿಲೀಪು ఇక్కడ ఎవరు తొంగి చూశారు. ఎక్కడన్నా ఈడ హెడ్ ఉన్నింది, నిజంగా హెడ్ ಗೈಸ್. ಇಲ್ಲಿ ಹೆಡ್ ಇದ್ದೆ ಗೈಸ್, ನನ್ನನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೆ. ನಾನು ಸೀರಿಯಸ್ ಆಗಿ ಹಿಂಗೆ ನೋಡಿದ ಮೇಲೆ ಟಕ್ ಅಂತ ಹೋಯಿತು. ఎవరది? నేను మిమ్మల్ని చూశాను. హెయిర్ ఉన్నింది గైస్, కన్ఫామ్ హెయిర్ ఇక్కడ ಕನಿಪಿಸ್ತಾನೆ ದೀಪು ಅಣ್ಣ. ಅವನು ಇಲ್ಲಿ ಹಿಂಗೆ ನೋಡ್ತಿದ್ದೆ ಗೈಸ್, ಹಿಂಗೆ ನೋಡ್ತಿದ್ದೆ. ಇದೆಲ್ಲ ಹೇರ್ ಇದೆ, ಸೇಮ್ ನನ್ನ ಹೈಟ್ ಇದೆ. నా హైట్ ఉన్నింది దీపు. ఇదన్నా ఇలా చూస్తాను నింది. నేను చూసిన తర్వాత ఇంకే టక్కంత పోదా దిలీపు. అది ఎట్లుంది తెలుసా? ఎలా చెప్పేది నేను, ఒక ముఖ కదలికలానే ఉంటుంది, ఇట్లా పొగలాగా. అర్థమైనా? ఒక పొగలాగా ఇట్లా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ನಾನು ಇದಾದಮೇಲೆ ನೈಟ್ ವಿಷನ್ ಇಡ್ತೀನಿ. ಇಟ್ಟು ನಾವು ಒಂದು 10-15 ಮಿನಿಟ್ಸ್ ಆದಮೇಲೆ ಮತ್ತೆ ಬರಬೇಕು. ನಾನು ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡಬೇಕು. ಏನು ದಿಲೀಪು? 10-15 మినిట్స్ మనం వెళ్ళిపోదాం పెట్టేసి. ఇది గైస్ ఇక్కడే ఉంటుంది కన్ఫామ్గా. నాకు తెలిసి వచ్చిన తర్వాత మేము చూసాము అన్నారు. నాకు తెలిసి ఇక్కడే కూర్చొనిందా ఇక్కడ కూర్చొనిందా తెలియదు, ಡೌಟ್ ನನಗೆ. ಅದೇ ಕುತ್ಕೊಂಡು ಅಲ್ತಿದೆ ಅಂತೆ ಅವರು ಲೇಡಿ ಗೋಸ್ಟು. ನೋಡೋಣ చూపిద్దాం. ಪ್ರಾಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಏರಿಯಾ ಇದು. ಈ ರೂಮ್ಸು ಯೂಸ್ ಮಾಡ್ಕೊತಿದ್ದಾರೆ. ನೋಡು ದಿಲೀಪು రోజు నడిస్తే ఇంత నీట్గా ఉంటుంది చూసావా? ఆ సౌండ్ కదా, అది ಗೈಸ್ ಕಾಣಿಸ್ತಿದೆಯಾ? చిన్న పాప కదా. అవునన్నా ಗೈಸ್ పాపు కలుతుంది, కేసుకొని తిందిరా. నీట్గా కనిపిస్తుందా? పాప సౌండ్ గైస్, కన్ఫర్మ్ అది పాప సౌండ్ వచ్చింది. ఏమన్నా చున్నీ ಲೇಡೀಸ್ ಚುನಿ ಗೈಸ್ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋ ರೂಮ್ಸ್ ಗೊತ್ತಾಗ್ತಿದೆಯಾ? ಅದು ಅಂತಾರೆ ಪ್ರತಿ ರೂಮಲ್ಲಿ ಇರುತ್ತೆ ಪ್ಯಾಂಟು, ಅದು ಡ್ರಾಯರು. ಹುಡುಗಿರ್ದು ಲಂಗ ಅನ್ಕೊತೀನಿ ಅಲ್ವಾ? ಲಂಗಾನೇ కదా అది. కింద చేసుకో.
ಈ ಥರ ಪ್ಲೇಸ್ అవునన్నా ఆ సైడ్ సౌండ్ వస్తుంది. వినపడుతుందా? అవునన్నా వినిపిస్తుంది. ఏడుస్తుంది. మంచి దగ్గర ఎవరు ఏమైంది? అక్కడ ఉంది. అదే రూమ్ ఉంది తెలుపు, కన్ఫామ్గా అదే రూమ్ తెలుపు. ఆ ఫస్ట్ రూమ్ అన్నా ಸೇಮ್ ನಿಲ್ಬಡ್ಕೊಂಡು ನಿಂದಿಲ್ಲ ಗೈಸ್ ಅಲ್ಲೇ ನಿಂತ್ಕೊಂಡೇ ಇದ್ದೆ. ಆ ರೂಮ್ ಇದೆ ಅಲ್ವಾ, ಸೊ ಸೇಮ್ నిల్చుಕೊಂಡಿರೋ ಥರನೇ ಇದೆ ಗೈ. షాక్ నేనైతే, నాకు పడిపోయి తెలుపు ఒక్కసారి. వెళ్దామన్నా అక్కడికి. ఫస్ట్ ఈ రూమ్స్ ఫినిష్ అవుతాము, తర్వాత మనం ఇదే లాస్ట్ రూమ్. అట్లే ఈ రూమ్ అయితే కష్టం కాదు ఆ ప్లాన్ చేయడం. ఈ రూమ్ యూజ్ చేయడం కష్టం. ఇదే చోట ఏడుపు వస్తుంది, ఇదే చోట తెలుపు కన్ఫామ్గా ఇదే చోట ఏడుపు వచ్చింది, అదే చోట ఉంటుంది. క్లాసెస్లో ఉన్న తెలుపు అదేం కదులుతాను తెలుపు. ఆడే ఉంది మన ఒక్క రెమ్మ ಮಾತ್ರ ಕದಲ್ತಾನೆ. ಗಿಡ ಒಂದು ಗಿಡ ಮಾತ್ರ ಹಿಂಗೆ ಆಡ್ತಿದೆ ನೋಡಿ, ಗಾಳಿ ಬರ್ತಿದೆ, ಈ ಗಾಳಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ఏమన్నది? ఏదో కింద పడుతుంది కదా, కెమెరా కింద పెడుతున్నావు దిలీపు, ఇట్లా పెట్టు గాయస్. గజ్జలు ఇట్లీ కెమెరా నీ వెనక నుంచి వచ్చింది దిలీపు గజ్జలు. గైస్ ಗೆಜ್ಜಲ್ ಸೌಂಡ್ ಬಂದಿದೆ ಗೈಸ್, ಗೆಜ್ಜೆ ಸೌಂಡ್, గుంగురు సౌండ్ ಬಂದಿದೆ. రా 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 వెళ్ళదు, వెనక నుంచి వచ్చింది, వినపల్లా నీకు చింగ్ చింగ్ అని. ರಾ ಸಡನ್ನಾಗಿ ಕ್ಯಾಮ್ರಾ ಶಾಕ್ ಆದರೆ ಕೆಳಗಡೆ ಇಟ್ಟಿದ್ದೇನೆ ದಿಲೀಪು. ರೂಮ್ ನಂಬರ್ 0ನಾ ఓనా అది? రూమ్ నెంబర్ ఓనా? ఏంటో ఇది రూమ్ నెంబర్. ఇక్కడ ఎవరో అక్కడెవరు యారదు? అల్లే ఏ అది తల కదా, హెయిర్ ఆ లాస్ట్లో ఎడ్జ్ ఇక్కడ 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 లాస్ట్ రూమ్ చూడు కదా. ఏ వెళ్ళింది లోపలికి, లోపలికి వెళ్ళింది గాయస్. ఏ కెమెరా పట్టుకో, ఉన్నారు ఎవరు అక్కడ గాయస్. ಒಳಗಡೆ ಹೋಗಿದೆ. ఎవరది? ಒಳಗಡೆ ಹೋಗಿರೋದು ನಾನು ನೋಡಿದ್ದೀನಿ, లోపలికి వెళ్ళడం నేను చూశాను. తమ్ముడు మీద పడిపోయినా
ఈ రూమ్ అవునండి కొంచెం నింపుకొని వెళ్ళిపోయింది. హెచ్ఎల్ సౌండ్ ఎవరు ಯಾರದು ఈ చెప్పులు ఉన్నాయి, వద్దు తెలుపు, నువ్వు రావద్దు. పెంకులు ఉన్నాయి, గుచ్చుకుంటాయి. ಗುಚ್ಕೊಳ್ಳುತ್ತೆ. ಒಂದು ಬೇಡ. ಈ ರೂಮಲ್ಲಿ ಒಳಗಡೆ ಹೋಗಿರೋ ಥರ ಅನಿಸ್ತಿದೆ. ఇల్లిందనే ఒలగడే ಹೋಗಿರೋ ಥರನೇ అనిపిస్తుంది ನನಗೆ. నేను నీకోసమే వచ్చాను ఇక్కడికి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? మీ గురించి చాలా తెలుసుకోవడానికి ಟ್ರೈ చేశాను. ಇವ್ರ ಬಗ್ಗೆ ನಾನು ಜಾಸ್ತಿ ತಿಳ್ಕೋಬೇಕಂತ ಎಷ್ಟೋ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದೀನಿ ಗೈಸ್. ಬಟ್ ಏನಾಗಿದೆ ಇವ್ರಿಗೆ ಅಂತಲೂ ಜಾಸ್ತಿ ನನಗೆ ಏನಂದರೆ, ಒಂದು ನಾರ್ತಿಂದ ಬಂದಿರೋ ವಲಸ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ಗೈಸ್, ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಇಲ್ಲಿಗೆ ಶಿಫ್ಟ್ ಆಗಿ ಬದುಕಬೇಕು ಅಂತ ಒಂದು ಫ್ಯಾಮಿಲಿ ಬರ್ತಾರಲ್ವ, ಹಂಗೆ ಬಂದ ಮೇಲೆ ಇಲ್ಲೇ ಯಾರೂ ಇಲ್ಲ ಅಂತ ಸ್ಟೇ ಇಟ್ಕೊಂಡಿದ್ದರು. ಲೇಡೀಸ್ನ ನೋಡಿಕೊಂಡು ಈ ಲಾರೀಸ್ ನಿಲ್ತಾ ಇರ್ತಾರೆ ಅಲ್ವ, ಅವ್ರು ಏನೋ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಒಂದು ಮಾತು ಇದೆ ಇಲ್ಲಿ. ದಿಲೀಪು ನೈಟ್ ವೀಸನ್ ಬೆಡ್ದಮ್ಮ ರಾ ದಿಲೀಪ್. ಗೈಸ್ ನಾವು నైట్ విజన్ పెడుతుంది గైస్. ఈ కేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది దిలీపు? పీకేసినారు కేబుల్. నైట్ విజన్ పెడుతుంది ನೋಡೋಣ ಫ್ರಾಕ್ಚರ್ ಆಗುತ್ತಾ ಅಂತ. ಎಲ್ಲಿ ಬೇಕಂತ ఇక్కడ బయటన్నా సెట్ చేసి ఇదంతా కనిపించేలాగా. ఓకేనా గైస్, ನಾವು నెట్ విజన్ సెట్ ಮಾಡಿ వాక్ చేస్తాం. నన్ను చూపించద్దు, సౌండ్ వచ్చిన చోట మాత్రమే చూపించదు. వాక్ చేస్తున్నట్టుంది, ಗೆಜ್ಜೆಲ್ ಸೌಂಡ್ ವಸ್ತುತ್ತದೆ. ಗೆಜ್ಜೆ ಸೌಂಡ್ ಬರ್ತಾನೆ ಇದೆ. ఎవరదే? ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇದೆ. ಸರಿ ಗಾಯ್ಸ್, ನಾವು ಸೆಟ್ ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತೀವಿ. ಓಕೆನಾ, నైట్ విజన్స్ ನೋಡ್ತೀವಿ. హలో గాయస్, మేము ఇప్పుడు ಇಕ್ಕಡಿ నుంచి ಬಯలుದೇರ್ತಾము. ನಾವು ಇಲ್ಲಿಂದ ಹೊರಡ್ತೀವಿ. ಸೊ ಆ ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ రికార్డ్ ఆಗುತ್ತೆ, ఈ కెమెరా మాత్రమే ఉంటుంది. సో నేను ఇక్కడి నుంచి బయలుదేరి మేము ఒక ಒಂದು ಬೇಕ್ರಿ ಇದೆ ಇಲ್ಲಿ ಹತ್ರ, ಆ ಬೇಕ್ರಿ ಹೋಗಿ ನಾವು ಮಾಡಿಕೊಂಡು 15-20 ಮಿನಿಟ್ಸು ಇದು ಇಟ್ಟು ಹೋಗ್ತೀವಿ. ಏನಾದರೂ ಬರುತ್ತಾ ಇಲ್ವಾ ಅನ್ನೋದು ನಾವು ನೋಡ್ಕೋಬೇಕು. ಏನು ನಮ್ಮ ಹತ್ರನೇ ಏನೋ ಇದೆ ಅಂತ ನನಗೆ ಅನಿಸ್ತಿದೆ. ಇದೇ ಗೈಸ್ ವ್ಯೂ ಪಾಯಿಂಟ್. ಆದರೆ ನಾನು ಕೆಳಗಡೆ ಇಟ್ಟಿದ್ದೀನಿ. ಆ್ಯಕ್ಚುಲಿ ವ್ಯೂ ಹೆಂಗಿರ್ಬೇಕಂದ್ರೆ ಹಿಂಗಿರುತ್ತೆ, ಇದು ವ್ಯೂ ನಿಮಗೆ. ಸೊ ನಾವು ಹೊಡ್ತೀವಿ ಇಲ್ಲಿಂದ. ಭಯಂಕರವಾಗಿದೆ. ನಾನು ಸ್ವಲ್ಪ ಬ್ರೈಟ್ನೆಸ್ಸು ಸೆಟ್ ಮಾಡ್ಕೊತೀನಿ. ఓకేనా, బ్రైట్నెస్ కడిమే ಇದೆ. లైటింగ్ నేను కొంచెం లైట్ సెట్ చేసి ఎడిటింగ్లో బ్రైట్నెస్ పెంచుతా. ఏదైనా కనిపిస్తే మాత్రం క్యాప్చర్ అయిందనేసి రౌండ్ ఆఫ్ చేస్తా. ఓకేనా దిలీప్, పదమా. ఓకే.
గైస్ అక్కడే చూడండి, తను అక్కడే ಕೂತ್ಕೊಂಡಿ ಅವಳು ಅಲ್ಲೇ ಕುತ್ಕೊಂಡು ಏನೋ ಮಾಡ್ತಿದೆ. ಒಂಥರ ಸೌಂಡ್ ಮಾತ್ರ ಏನಿಲ್ಲ. ಇನ್ನು ಮತ್ತೆ ఎద్దేలిದೆ అల్వా, ಮತ್ತೆ మళ్ళీ లేచింది కదా, బాగా చూడండి, లేచింది, ಮತ್ತೆ ఎద్దేలిದೆ అది, ಮತ್ತೆ కూత్కొలతే, మళ్ళీ కూర్చుంటుంది. ఇప్పుడు చూడు కూర్చున్న తర్వాత ఏం చేస్తుందో. ಕುತ್ಕೊಂಡ ಮೇಲೆ ಅವರು ಮಾತಾಡಿರೋ ಮಾತುಗಳು ಅದು ಏನೋ ಯಾವ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಗೊತ್ತಿಲ್ಲ. ಮತ್ತೆ కూత్కొలతే, మళ్ళీ కూర్చుంటుంది, ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. అలాగే చూడండి. ನಿಜಂగా ನಾಕೈತೆ ಗೂಸ್ ಬಂಪ್ಸ್ వచ్చాయి తెలుసಾ. ನಾರ್ಮಲ್ ಆಗಿ ನಾನು ನೋಡುವಾಗ ನನಗೆ ಏನು ಅನಿಸಿಲ್ಲ, ಯಾರು ಏನು ಹೋಗ್ತಿಲ್ಲ, ಏನು ಇಲ್ಲ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಅನ್ಕೊಂಡೆ. బట్ అది ಏನೋ మధ్య కూత్కొనింది, మళ్ళీ కూర్చుని చూడండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది చూడండి, ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. విన్నారు కదా గైస్, తను ఏ లాంగ్వేజ్ ಮಾತಾಡ್ತಂదో ಅದು ఏ లాంగ్వేజ్ తెలీదు, ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಏನು ಅಂತ. ಏನು ಮಾತಾಡ್ತಿದ್ರು ಅಂತಲೂ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. ಆ ವಾಯ್ಸ್ ಮಾತ್ರ ಕೇಳಿದ ಮೇಲೆ ಅದು ಏನೋ ಸೌಂಡು, ಟ್ರಾಫಿಕ್ ಥರ ಸೌಂಡ್ ಅದು ಏನೂ ಬರ್ತಿಲ್ಲ. ಅವಳದು ಮಾತ್ರ ಜಾಸ್ತಿ ರಿಕಾರ್ಡ್ ಆಗಿದೆ, ಆ ಫ್ರೀಕ್ವೆನ್ಸಿ ಜಾಸ್ತಿ ಆಯಿತು. ఇవాగ ಮತ್ತೆ ఎద్దేలుತ್ತೆ. ఇదో లేచింది చూడండి గైస్, మళ్ళీ లేచింది చూడండి, లేచింది అంతే. అక్కడ నిలబడి మెల్లగా నడుస్తుంది, ಹಂಗೆ ಅಲ್ಲಿಂದ ಹೋಗುತ್ತೆ. ಮತ್ತೆ ನಾವು ಬರೋವರೆಗೂ, ನಾವು ಬರ್ತಿದ್ದೀವಿ ಅಂತ ಹೋಗಿದలో ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. మేము వస్తున్నామని తెలిసిన ఒక 30-40 సెకండ్స్ లేచి వెళ్ళిపోయింది తను. అలాగే లేచి వింటోంది, ఏదో వింటోంది అంతే, ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ. తను అలా వెళ్ళిన ఒక 40 సెకండ్స్ 50 సెకండ్స్కి మేము వచ్చాం. ಅವರು ಹೋಗಿರೋ 40 సెకండ్స్ 50 సెకండ్స్కి ನಾವು ಬಂದಿದ್ವಿ. ಗಾಯ್ಸ್, కెమెరా యాక్చువల్లీ అది రెడ్ కలర్, బట్ బ్లూ కలర్ కనిపిస్తుంది. ఎంతవరకు రికార్డ్ అయింది? ఓకే, నియర్ బై 27 minutes రికార్డ్ అయింది. ಮಸಕ ಗೈಸ್, ಫುಲ್ಲು ಡಾರ್ಕ್ ಇದೆ. ನೈಟ್ ವಿಷನಲ್ಲಿ ಏನು ಕಾಣಿಸ್ತಿಲ್ಲ, మాకైతే ఏం కనిపించట్లేదు నైట్ విజన్లో. అప్ప సరే గైస్, ఇది పెట్టు, లైట్ ఆన్ చేద్దాం. ఇది అట్లా ఆన్లో ఉంది. సో నైట్ విజన్ ఆఫ్ చేస్తున్నా. నైట్ విజన్ ఆఫ్ మళ్ళీ ఏడుస్తుంది. అవునా గైస్, అల్తిದೆ. నేను నీ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఇంకా ఉందా లేదా అని తెలీదు. ఈ లొకేషన్ని ಡೆಮಾಲಿಷ್ చేసేసారు ಅನ್ಕುನ್ನ. ಡೆಮಾಲಿಷ್ ಮಾಡಿದರೇನೋ ಈ ಲೊಕೇಶನ್ ಎಲ್ಲ ಹಿಂಗೆ ಆಗಿದೆ ಅಲ್ವಾ ಅಂದ್ಕೊಂಡೆ ನಾನು. 1 year ಆಗಿದೆ ಅಲ್ವಾ, ಇನ್ನೂ ಇದೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಈ ಆತ್ಮಗಳು ಇನ್ನೂ ಇದೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಈ ಥರ ನನಗೆ ಕಾಲ್ ಬಂದ ಮೇಲೆ ಈ ಥರನೇ ಒಬ್ಬರು ನನಗೆ ಕಲಿಸಿರೋದು. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಅವರೇ ನನಗೆ ಮತ್ತೆ ಮಾಡಿರೋದು. ಮತ್ತೆ ಮಾಡಿ ಹಿಂಗೆ ಆಗ್ತಿದೆ ಹಿಂಗೆ ಬಂದಿದ್ದೆ ನಾನು ಡ್ರಿಂಕ್ ಮಾಡ್ತಾ, ಹಿಂಗೆ ನಮ್ಮ ಹುಡುಗಿನ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೆ ಅಂತ. ನಮ್ಮ ಹುಡುಗಿ ಅಂತ ಅಲ್ಲ, ಗೊತ್ತಾಯ್ತು ನನಗೆ ಮ್ಯಾಟ್ರು. ಅದು ಹಂಗೆ ಆಗ್ತಿದೆ ಸಿಚುವೇಶನ್ಸ್. ಇಲ್ಲಿ ನೋಡಿದರೆ ಅಲ್ಲೂ ಬರೋದು ಪರ್ಫೆಕ್ಟ್ ಕಾಣಿಸ್ತಿದೆ, ಬಟ್ಟು
ಕಣ್ಣಿಗೆ ಒಂದು ಸೆಕೆಂಡು ಬಂದು ಹೋಗ್ತಿದೆ ಎಲ್ಲೂ, ಬಟ್ ಹತ್ರಕ್ಕೆ ಬರ್ತಿಲ್ಲ. ಕೆಲವು ఆత్మలు బరుతే గైస్, కొన్ని ఆత్మలు మన ముందుకు వచ్చి వెళ్ళిపోతాయి, కొన్ని ఆత్మలు కనిపిస్తాయి అలాగే. కానీ ఈ ఆత్మ ఒక రకమైన ఆత్మ టక్కన వెళ్ళిపోతుంది. ఎట్లా ఏం చేయాలో ನೈಟ್ ವಿಷನ್లో ಮೊತ್ತಂ ಗಿಡಗಳಿದೆ ಗೈಸ್, ಎಲ್ಲ ಗಿಡಗಳು ಮರಗಳಿದೆ ಅಲ್ವಾ. ಸೊ ಆಗ್ತಿಲ್ಲ ನಮಗೆ ಎಲ್ಲ ವಿಜುವಲ್. ನನ್ನ ಹತ್ರ ಕ್ಯಾಮ್ರಾ ಇಲ್ಲ. ಇನ್ನೊಂದು ಹೇಳಬೇಕು, ನಾನು ఇంపార్టెంట్ విషయ ಹೇಳಬೇಕು. గమనికానే ఒక వెబ్ సిరీస్ తీశాను గైస్ నేను. సో ఆ వెబ్ సిరీస్కి చాలామంది నాకు వద్దన్న అమౌంట్ వేసిన వాళ్ళు ఉన్నారు. నేను బెక్ చేసుకొని నాకు ಅಮೌಂಟ್ ತక్కుವ ಉಂಟೆ, ಅಮೌಂಟ್ ಕಡಿಮೆ ಇದ್ರೂ ನನಗೆ ಜಾಸ್ತಿ ಜನ ಬೇಡ ಅಂದ್ರೂ ನನಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಆವಾಗ ಸ್ಪಾನ್ಸರ್ಸು 1000 ಮೆಂಬರ್ಸ್ ಮೇಲೆ ನನಗೆ ದುಡ್ಡು ಹಾಕಿ 10 lakhs ನಂದು ಒಂದು 4.5 lakh ಆದರೆ ಮಿಟ್ಟಿದ್ದೆಲ್ಲ ನನಗೆ ಗೊತ್ತಿರೋರು, ನಮಗೆ ಕ್ಲೋಸ್ ಆಗಿ ಇರೋರು, ಮಿಟ್ಟಿರೋ ಜನಗಳು ಜಾಸ್ತಿ ಜನ. ಬಟ್ ಕೆಲವರು ಒಂದು 3-4 ಮೆಂಬರ್ಸು ನನಗೆ ದುಡ್ಡು ಬೇಕು, ಇವಾಗ ನಾನಿರೋ ಸಿಚುವೇಷನಲ್ಲಿ ದುಡ್ಡು ಬೇಕಂತಿದ್ದಾರೆ. ಸೊ ಅದನ್ನು ಕೊಡೋಗೆ ರೆಡಿ ಇದ್ದೀವಿ ನಾವು. ಸೊ ಇನ್ನೊಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದೆ. ಸೊ ಅದೆಲ್ಲ ನೋಡಿಕೊಂಡು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ರಿಟರ್ನ್ ಕೊಡೋದು ನಾನು ಮಾಡ್ತಿದ್ದೀನಿ. అడ్వాన్స్ బంద్ మేలే ನನ್ನ ప్రాజెక్టు స్టార్ట్ ఆగమేలే నా ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. సో దానికి వచ్చిన అడ్వాన్స్తో నేను ఎవరెవరికి నా సీజన్ 1 వెబ్ సిరీస్ది ఎవరెవరు చేశారు స్పాన్సరు వాళ్ళందరూ స్క్రీన్ షాట్ అడిగి నేను మీకు వేసానా, మీరు నాకు వేసారా లేదా, ನೀವು ನಿಜವಾಗ್ಲೂ ನನಗೆ ಹಾಕಿದ್ದೀರಾ ಇಲ್ವಾ ಅಂತ ಪ್ರೂಫ್ ತಗೊಂಡು ನಾನು ನೋಡಿಕೊಂಡು ಓಕೆ ಇದು ಹಾಕಿದ್ದಾರೆ ಅಂತ ನೋಡಿಕೊಂಡು ಆವಾಗ ನಾನು ಅವ್ರಿಗೆ ರಿಟರ್ನ್ ಕೊಡೋದು ಅದು ಮಾಡ್ತೀನಿ 2-3 years ವರ್ಷದಿಂದ. ಸೊ ಅದು ಗೈಸ್ ನಾನು ಹೇಳಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡೆ. ಸೊ ಸೌಜನ್ಯ ಬಗ್ಗೆ, ಜಸ್ಟಿಸ್ ಫಾರ್ ಸೌಜನ್ಯ, ಪ್ಲೀಸ್ ಇನ್ನೂ ಅದು ರೀಚ್ ಹೋಗ್ತಾನೆ ಇರಬೇಕು, ಅದು ನಮ್ಮ ಕಂಠದಿಂದ ಆಚೆ ಬರ್ತಾನೆ ಇರಬೇಕು. ಓಕೆನಾ? వెళ్దామా దిలీప? నైట్ విజన్ తీసేసి ಓಕೆನಾ? ಓಕೆ ಗೈಸ್, ಬಾಯ್. ಈ ವಿಡಿಯೋ ಹೆಂಗಿದೆ ಅಂತ ನೀವು ಕಾಮೆಂಟಲ್ಲಿ ಹಾಕಿ, ಏನು ಅಂತ ನೀವು ಏನು ಅನ್ಕೊತಿದ್ದೀರಾ. ಮತ್ತು ನಾಯಿ ಬಂದಿದೆ, ಏನು ಸೌಂಡ್ ಕುಚುಕ್ ಅಂತ ಬಂತು. ಅದೇ ಗೈಸ್, ಬಾಯ್, ಟೇಕ್ ಕೇರ್. ಕಚ್ಚಿದ್ದೀನಿ.